అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యమున. ఈరోజు వీడియోలో భోగి పండుగ సందర్భంగా గోదాదేవి కళ్యాణానికి వచ్చాము. గోదాదేవి కళ్యాణం చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో సిరిసిల్ల నుండి తాడూరుకి వెళ్ళే దారి చూపెడుతున్నాను. ముందుగా సిరిసిల్ల నుండి తంగలపల్లి రూట్ నుంచి వెళ్తాము. సో ఇక్కడ నుంచి తంగలపల్లి బ్రిడ్జ్ మీదుగా అయితే మనం ట్రావెల్ చేస్తాము. ఇక్కడ తంగలపల్లి బ్రిడ్జ్ మీదుగా చూస్తే వాటర్ చాలా బాగా ఉన్నాయి. బ్రిడ్జి పైన నుంచి ట్రావెల్ చేస్తూ వెళ్తున్నాను. చూడండి వీడియోలో. తంగలపల్లి బ్రిడ్జి దాటిన తర్వాత తంగలపల్లి రూట్ నుంచి అయితే వెళ్తాము. చూడండి, తంగలపల్లి రూట్ నుంచి తాడూరు వెళ్ళే రూట్ అనేది చూపిస్తున్నాను. తాడూరులోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. సో అక్కడికైతే వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ కార్లో నేను మా బాబు వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా అల్లరి చేసిండు. చూడండి, ఇక్కడ నేను, మా తమ్ముడు, మా నాన్న ఇట్లా వెళ్తున్నాము. తాడూరు గ్రామంకి అయితే వచ్చేసాము. చూడండి, వెదర్ చాలా పీస్ఫుల్గా ఉంది ఈరోజు. చూడండి, టెంపుల్ ఆవరణలో ఈ విధంగా మర్రి చెట్టు, అదేవిధంగా రావి చెట్టు కూడా ఉన్నాయి. మర్రి ఊడలు. ఈ చెట్టు వందలాది సంవత్సరాల నుంచి ఉంది. చాలా పాత టెంపుల్ ఇది. చూడండి, ఆవరణలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇక చూడండి బోర్డు, శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయం అని ఉంది. సో పైన నుంచి కూడా ఇది చాలా సంవత్సరాల క్రితం కాకతీయుల కాలం నాటి టెంపుల్ తాడూరు గ్రామంలో ఉంది. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. చూడండి, వెళ్ళే సమయానికి ఇక్కడ గోదాదేవి కళ్యాణానికి అంతా సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ పంతులు గారు కంకణాలు అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కటిగా ఇస్తున్నారు. ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా కన్నుల పండగగా జరిగింది. కొన్ని క్లిప్పింగ్స్ని అయితే నేను స్టార్టింగ్లోనే చూపిస్తున్నాను. చూడండి, చాలామంది ఇక్కడ ఆడపడుచులు వచ్చారు అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించడానికి. కళ్యాణం తర్వాత సమర్పిస్తారు. ఇక్కడ ముందుగా ఆలయ ధ్వజస్తంభం ఎదురుగా ఉంది, చూపిస్తున్నాను. అందరూ ఇక్కడే కొబ్బరికాయలను సమర్పించుకుంటున్నారు. ముందు సైడ్ నుంచి ఈ విధంగా ఉంటుంది టెంపుల్ లోపలికి ఎంటర్ అయితే చూడండి, చాలా ఓల్డ్ టెంపుల్, పాతకాలం అప్పటిది. రాతి విగ్రహాలు, అదేవిధంగా రాతి స్తంభాలతో కొలువై ఉంటుంది. ఇక్కడ వేణుగోపాల స్వామి కొలువై ఉంటాడు. వేణు ఊదుతూ కనిపిస్తాడు. చూడండి, చాలా బాగుంటుంది. ఇరువైపులా కూడా విగ్రహాలు ఉంటాయి. ఇది లోపల నుంచి చూపిస్తున్నాను. గరుడ వాహనుడు. అదేవిధంగా కళ్యాణం జరిగే స్థలంలో చాలామంది భక్తులు అప్పటికే
కూర్చొని చాలా పద్ధతిగా చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఎక్కువ మంది భక్తులు ఉన్నప్పటికీ చాలా ప్రశాంతంగా జరిపారు ఈ కళ్యాణం. మేము టెంపుల్లోకి వెళ్ళగానే అందరికీ కూడా కంకణాలు కట్టుకోవడానికి ఇచ్చారు. తర్వాత పానకం తయారు చేసి బెల్లం పానకం అందరికీ కూడా పంచడం జరిగింది. చూసారుగా వీడియోలో, చాలా బాగుంది. ఇక్కడ ఆలయ ఆవరణలో మా బాబు ఈ విధంగా ఆడుకున్నాడు. ఇక్కడ మేము కూర్చొని కళ్యాణం అంతా తిలకించాము. చాలా సంబరంగా అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడా అడుగుతూ మరి పానకం వచ్చిందా అని బకెట్లతో తీసుకొచ్చి ఇచ్చారు. సో ఎందుకంటే ఎండలో వచ్చిన వారికి సేద తీరడానికి అదేవిధంగా అందులో స్వామివారికి అభిషేకించిన నీటిని కూడా కలిపారు. తర్వాత శుచి చేయడానికి గంగాజలంతో అందరికీ అందే విధంగా పంతులు గారు నీటిని చల్లుతున్నారు. చూడండి, గంగాజలము అంతా కూడా శుద్ధి అయ్యే విధంగా. ఎందుకంటే స్వామివారి కళ్యాణం చూడడానికి వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో శుద్ధిగా ఉంటారు. అయినప్పటికీ ఈ విధంగా ప్రతి ఒక్క భక్తులకి అందే విధంగా నీటిని చల్లుతూ కనిపించారు. చూడండి, వీడియోలో చాలా ప్రశాంతంగా జరిగింది. సర్వోపచారాంత అక్షతాన్ పరికల్పయామి. మంగళాష్టక రూపేణ అక్షతాధారణ అనేది సమర్పించడం జరుగుతుంది పాద ప్రక్షాళన తర్వాత. पूजमानाः विचन्द्रावर्तवेनो हिरण्यत्यस्वानधिनो देवसोमा. ओम मधुपर्को मधुपर्का मधुपस्रवत्करत्रं समर्पयामि. చూడండి, అమ్మవారు అయ్యారు చూడండి, కొంగు కట్టుకుంటారు. చూసినావా ఎంత బాగున్నారు చూసారా? అదే కడువేనా కడు. ఓం అక్షర ప్రాక్షర ప్రియమేధాచరాచంద్రపుత్రకారపునద్రడ్వష్టరాక్షర ప్రాక్షర నూతన మధువర్కరణ ముహూర్తస్తు. వజ్రాలు రత్నాలు ఒంటి నిండా ఉన్నవాడా, వజ్రాలు రత్నాలు ఒంటి నిండా ఉన్నవాడా, దింపైన మోమునిదిరా ఓ వెంకటేశ, పైన మోమునిదిరా ఓ వెంకటేశ, నీ కనులే సూర్యచంద్రులు ఓ శ్రీనివాస, ఆ లోకం వదిలివేసి ఈ లోకం వచ్చావా, ఆలి కోసమంతులేని ఆవేదన చెందావా, ఆకాశరాజు అల్లుడా ఓ వెంకటేశ, అలివేలు మంగనాథుడా ఓ శ్రీనివాస, తలపైన వజ్రాల కిరీటాన్ని పెట్టుకొని
బంగారు రథముపై ఊరేగుచుంటివా. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో స్వామివారి కళ్యాణానికి పంతులు గారు తాళిబొట్టును అందరూ కూడా నమస్కరించవలసిందిగా కోరుతున్నారు. ఇక్కడ కొబ్బరి బొండాన్ని నమస్కరించవలసిందిగా కోరుతున్నారు. అందరూ వచ్చి ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నారు. తర్వాత తాళి కట్టే కార్యక్రమం ఉంటుంది. చూడండి. చూడండి ఫ్రెండ్స్, కళ్యాణ మహోత్సవం కంప్లీట్ అయిన తర్వాత అందరూ ఆడపడుచులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడానికి వచ్చి ఒడిబియ్యం పోస్తున్నారు. ఆ తర్వాత హోమం కాల్చే కార్యక్రమం జరిగింది. చూడండి, అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ హోమాన్ని నిర్వహిస్తున్నారు. సో ప్రతి పెళ్ళి తర్వాత హోమం కాలుస్తాం కదా. సో అదేవిధంగా ఈరోజు గోదాదేవి కళ్యాణం అనుసరించి ఈ హోమాన్ని అయితే కాలుస్తున్నారు. చూడండి, ఇందులో చాలామంది భక్తులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఇక్కడ కొన్ని గుడి ఆవరణలో తీసిన కొన్ని క్లిప్స్ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాతకాలం నాటి బావి అయితే ఉంది. ఇప్పటికీ కూడా ఇందులో వాటర్ ఉన్నాయి, వాడుతున్నారు. ఇక ఎక్కువ వాటర్ లేనప్పుడు ట్యాప్స్ యూజ్ చేస్తారు. చూడండి, కళ్యాణానంతరం ఇక్కడ భోజనాలు కూడా పెట్టడం విశేషం. చాలామంది భక్తులైతే హాజరయ్యారు. గుడి ఆవరణలోనే అందరూ కూడా భోజనాలు చేస్తున్నారు. కళ్యాణం అయిపోయిన తర్వాత ఈ వీడియో తీశాను. భోజనానంతరం గుడి ఆవరణ ఈ విధంగా ఉంది. చూడండి, ఇక్కడ హోమం కాల్చే ప్లేసు, అదేవిధంగా కళ్యాణం అయిపోయిన తర్వాత ఓడి బియ్యం సమర్పించే ప్లేస్ ఇది. కళ్యాణం తర్వాత ఇక నెక్స్ట్ భోజనాలు పెడుతున్నారని చెప్పాను కదా. చూడండి, భోజనాల ప్లేస్లో చాలా నీట్గా నియమనిష్టలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పెడుతున్నారు. భోజనం కూడా చాలా రుచిగా శుచిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, భోజన సమయంలో గుడి ఆవరణలో ఈ విధంగా భోజనాలు పెట్టారు. చాలా నీట్గా ఉన్నాయి. చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ చూడండి వీడియోలో దద్దోజనం, అదేవిధంగా పరమాన్నం, అదేవిధంగా జిలేబీ, అదేవిధంగా భోజనం కూడా చాలా బాగుంది. ఇక భోజనం చేసిన తర్వాత రిటర్న్ అయ్యాము. చాలా సంతోషంగా అనిపించింది. వెళ్ళిన ప్లేస్ అనేది చాలా ప్రశాంతంగా అనిపించింది. అదేవిధంగా గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా చాలా భక్తి శ్రద్ధలతో అయితే చేశారు. సో తర్వాత భోజనానంతరం సిరిసిల్లకైతే వచ్చాము, రిటర్న్ అవుతున్నాము. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఎక్కువ మందికి అందేలా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
అదేవిధంగా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Keep watching my videos for more updates.